ఘనంగా వినాయక చవితి వేడుకలు. పువ్వాడి శేషాద్రి. నెల్లూరు నగరంలోని 46వ డివిజన్ పరిధిలో పనతుల వారి వీధిలో పోకూరు వారి వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా నెల్లూరు నగరంలోని పనుతుల వారి వీధిలో మహాలక్ష్మమ్మ గుడి వద్ద పోకూరు వారి వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో గత 16 సంవత్సరముల నుండి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. అదేవిధంగా నెల్లూరు ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని గణనాథుని వేడుకున్నారు. ఆదివారం నాడు సరస్వతి పూజ, సోమవారనన్నదాన కార్యక్రమం, మంగళవారం గణపతి హోమం, బుధవారం మేళ తాళాలతో, డీజేతో వినాయక స్వామిని పూల అలంకారంతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రంగనాయలపేట వద్ద స్వామివారిని నిమజ్జనం చేస్తామని అన్నారు. పై కార్యక్రమంలో పువ్వాడ శేషాద్రి, రాహుల్ సూరి, సురేంద్ర, భార్గవ్, రమేష్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పువ్వాడి శేషాద్రి. మంది 46వ డివిజన్ పణుతుల వారు ఇది మహాలక్ష్మి గుడి దగ్గర గత 16 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ఇది అలాగే ఈ సంవత్సరం కూడా ఉదయాన్నే పూజా కార్యక్రమం, రేపు ఆదివారం రోజు సరస్వతి పూజా కార్యక్రమం ఉంది. సోమవారం రోజు అన్నప్రసాదం అందరికీ, మంగళవారం రోజు గణపతి హోమం ఉంది, బుధవారం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. డీజేలు, బ్యాండు, మహిళలతో పాటు పూజలు అన్నీ కలిపి పూల అలంకరణతో మన మూలాపేట నుంచి రంగనాయలపేట సైడ్ నుంచి నేరుగా రంగనాయలపేట దగ్గర నిమజ్జనం జరుగుతుంది. అందరూ వచ్చి మా వినాయకుని చూసి మమ్మల్ని ఆస్వాదించగా కోరుతున్నాం. నా పేరు సునీల్ బాబు, 46 డివిజన్లో కార్యకర్తని. ఇక్కడ దాదాపు 16 సంవత్సరాల నుంచి వినాయక చవితి అట్టహాసంగా చేసుకుంటున్నారు. సర్వ విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని పూజించుకోవడం మన తెలుగు సంప్రదాయానికి వచ్చిన మొదటి అడుగు. అలాగే అందరూ పూజించుకోవాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. వినాయక చవితి శుభాకాంక్షలు. మాది పంతుల వారి వీధి 46వ డివిజను. మేము 16 ఏళ్ళగా వినాయక చవితి చేస్తున్నామండి. అందరూ హ్యాపీగా వినాయక చవితి చేసుకోవాలని కోరుతున్నాం. గొడవలు పడకుండా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం.